యాజక ధర్మము చేస్తూ ఉండగా ధూపవేదిక పీఠం దగ్గర దేవుని యొక్క దూత నిలబడ్డాడంట. హల్లెలూయా. ఈ రాత్రి నిజమైనటువంటి క్రిస్మస్లో ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకుందాం. జకర్యా జీవితంలో, ఎలిజబెత్ జీవితంలో దేవుడు చేసిన అమోఘమైన కార్యం, వాళ్ళ జీవితాలని దేవుడు ఎలా దర్శించాడు. దేవుని సేవను అగర్ణంగా చేస్తున్నటువంటి వ్యక్తి జకర్యా. ఎన్ని శోధనలు ఉన్నాయో. ఇక్కడ ఆరాధన చేస్తుంటే ప్రజలందరూ కూడా బయట ఏం చేస్తున్నారంటే సమూహం అంతా ప్రార్థన చేస్తున్నారంట. ఆమేన్. లోపల ఆయన యాజకత్వం చేస్తున్నాడు, అంటే ప్రభువుని కొనియాడుతూ ఉన్నాడు. యాజకుడు ఆయన ప్రభువుకి బలి అర్పణ చేస్తున్నటువంటి సమయంలో, ధూపం వేస్తున్న సమయంలో, ఆరాధిస్తున్న సమయంలో ప్రజలందరూ తండోపతండాలుగా బయట కూర్చొని నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఈ రాత్రి నేను చెప్పదలుచుకున్నటువంటి మాట, ఇంతగా ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి సమస్య. ఆయనకి 40 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, దాదాపుగా 80 సంవత్సరాల వయసు. ఆమేన్. 80 సంవత్సరాల వరకు కూడా దేవుని సన్నిధిలో ఒక పాస్టర్ గారుగా పనిచేస్తున్నారు. ఎవరు ఆయన పేరు? జకర్యా గారు. ఆయన ఒక యాజకుడు. దేవుని మందిరములో ప్రజల కొరకు ప్రార్థించేటటువంటి యాజకుడు ఆయన. ప్రజలు తండోపతండాలుగా అక్కడ ప్రభువుని ఆరాధించడానికి ఒక ఉన్నతమైనటువంటి వేదికను కలిగినటువంటి వ్యక్తి జకర్యా. ఆయన లోపల ధూపం వేస్తున్నాడంట. ప్రజలందరూ బయట ఏం చేస్తున్నారంట? ప్రభువుని ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. చాలా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంతగా జరిగినటువంటి జకర్యా జీవితాన్ని మనం చూస్తే, ఆయన ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాధో తెలుసా? 80 సంవత్సరాల వయసు, వృద్ధుడైపోయాడు. దేవుని మందిరంలో పడి సేవ చేశాడు. కానీ ఎలిజబెత్ కూడా వృద్ధురాలు అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళకి సమాధానం లేదు, సంతోషం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు బయట చూస్తే ప్రజలు అనేక మంది ప్రభువుని ఆరాధించడానికి పురికొల్పే పాస్టర్ గారు ఇంటికి వెళ్ళగానే ఎంత భయంకరమైనటువంటి దుఃఖ ఛాయలు తన కుటుంబంలో ఉన్నాయో తెలుసా? ఏంటి ఆయనకున్న దుఃఖం అంటే, ఆయనకి పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేస్తున్నటువంటి జకర్యా, ఎలిజబెత్లు, దేవుని మీదే నమ్మకం పెట్టుకున్నటువంటి ఒక కుటుంబం. స్తోత్రం కలుగునుగాక. దేవుని మీదే ప్రతి క్షణము ఆధారపడిన కుటుంబం అది. ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరములో యాజకత్వం చేస్తున్నటువంటి జకర్యా కుటుంబంలో ఒక నిస్సహాయత, జకర్యా కుటుంబంలో ఒక వేదన, జకర్యా కుటుంబంలో ఒక బాధ. ఏంటంటే జకర్యా అనేవాడంట దేవుడి దగ్గర, నేను ఇంతమందికి ప్రార్థన చేస్తున్నానయ్యా, అందరూ స్వస్థతలు పొందుతున్నారు, అందరికీ కార్యాలు జరుగుతున్నాయి, నాకెందుకు జరగటల్లా? ఆమేన్. దేవుని సేవకులకి దేవుడు చెప్పేటటువంటి మాట, కొన్నిసార్లు మనము ఎంతగా దేవుని సేవ చేసినా మనకు ఆశీర్వాదం రాదు. మనము ప్రజల ఆశీర్వాదం కొరకు సిద్ధపరచబడ్డాము. ఆమేన్. అందుకే యేసయ్యను గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? లోకములో ఉన్న మనుషులందరినీ రక్షించటానికి రక్షకుడైన ప్రభు దేవుడు తన కుమారుడుగా ప్రభువుని లోకానికి పంపించాడు. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఎక్కడికి పంపించాడంట? లోకంలోనికి పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుడు తన కుమారుడైన యేసుని ఎవరి కోసం పంపించాడు? లోకం కోసం పంపించాడు. తన కుమారుడైనటువంటి ప్రభువుని ఎందుకు పంపించాడు? రక్షణ కోసం పంపించాడు. ఈ రాత్రి క్రిస్మస్ యొక్క సారాంశం, యేసయ్య భూలోకానికి రావడానికి గల కారణం మనందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. మన లోపల ఉన్నటువంటి పాపాన్ని, పాప మార్గములో ఉన్నటువంటి మనలను ఇదిగో పరిశుద్ధాత్మతో నింపడానికి ఆయన వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఇంత గొప్ప సేవ చేస్తున్నటువంటి జకర్యా గారి కుటుంబంలో ఒక వేదన, ఒక బాధ. అయితే దేవుడు ఆయన మర్చిపోయాడా? మర్చిపోలా. చాలా సంవత్సరాలు అయిపోయిందంట. చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు దేవుని సన్నిధిలో ఆయన ధూపం వేస్తున్న సమయంలో జకర్యా దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడంట, జకర్యా, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తున్నాను. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా మీరు అనుకుంటారు, అసలు కార్యాలు జరగటం లేదండి, అందరికీ జరుగుతున్నాయి, నాకెందుకు జరగటంలా?
కొన్నిసార్లు నేను కూడా అనుకుంటాను, అన్ని కుటుంబాల్లో నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి, నాకెందుకు ప్రభు శ్రమలు? మీకు తెలుసో లేదో, గత 4 సంవత్సరాలుగా నాకున్న ఒకే ఒక సోదరుడు, నా తమ్ముడు అల్లు రాజేష్. ఎంత భయంకరమైనటువంటి వ్యాధిలో అతనికి దేవుడు 4 సంవత్సరాలు బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. ఇటీవల కాలంలో అక్టోబర్ 7వ తారీఖున నేను కూడా ఇంట్లో లేను. వచ్చేసరికి ఎలా పడుకున్నాడు అలా చనిపోయి ఉన్నాడండి. నా తమ్ముడంటే నాకు చాలా ప్రేమ, కానీ ప్రభు నాతో మాట్లాడారు, నీ తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు. ఆమేన్. కుటుంబాలలో అనేక శోధనలు ఉన్న దేవుడి కొరకు మనం పని చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పేది ఒకటే, ఎప్పుడు ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. చాలాసార్లు నేను రాజేష్ ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత అందరూ ఫోనులు చేసి అన్నారు, నువ్వు ఇంకా సేవ చేయలేవేమోనమ్మా, ఎందుకంటే నీ గుండె నిండా భారం, నీ హృదయంలో వేదన, ఎవ్వరికీ చెప్పలేని వేదన. అంటే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా నా హృదయంలో ఉన్న భారాన్ని నువ్వు తీసివేస్తే తప్ప నీ సేవ మరలా నేను కొనసాగించలేను. ఇప్పటికి ఇది 3వ నెల. ఆమెన్ చెప్పండి గట్టిగా, స్తోత్రం. నా తమ్ముడు ఇక్కడ లేకపోయినా నన్ను పిలిచిన దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. నా తల్లిదండ్రులు ఇక్కడ లేకపోయినా వారు స్థాపించిన సంఘములో నేను పని చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపాడు. ఈ రాత్రి మన కుటుంబాలలో ఎన్ని వేదనలు ఉన్నా మనల్ని మర్చిపోని దేవుడు, విడవని దేవుడు, ఎడబాయిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. చేతులెత్తి గట్టిగా హల్లే చెప్పాలి. జకర్యా అన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో ప్రార్థిస్తున్నాడు, అన్ని సంవత్సరాలు ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు, అన్ని సంవత్సరాలు ప్రజల కొరకు పనిచేస్తున్నాడు. కానీ తనలో ఉన్న వేదన ఎవరూ తీసివేయలేదు. ఒక్క కొడుకు కూడా దేవుడు ఇవ్వాల, ఒక కూతురును కూడా దేవుడు ఇవ్వాల అనుకుంటున్నాడు. కానీ ఒక రోజు రానే వచ్చింది. దేవుని బలిపీఠం ప్రక్కన ఒక దూత నిలబడి మాట్లాడుతుంది, జకర్యా నీకు ఒక కుమారుణ్ణి ఇస్తున్నాను. ఆ కుమారుడు ఎవరో తెలుసా? ఈ లోకానికి రాబోతున్న రక్షకుడైన యేసుకి మార్గదర్శకుడు. ఆమెన్. యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని గురించి, రక్షణ గురించి మార్గముగా నిలబడి మాట్లాడేటటువంటి సేవకుడుగా నీ కుమారుడైన యోహాను నేను చేస్తాను. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు జకర్యాకి దేవుడు ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదు? ఎందుకో చెప్పనా? యోహాను ఎప్పుడు పుట్టాలంటే యేసయ్య కంటే ముందు 6 నెలల ముందు పుట్టాలి. హల్లెలూయా. ముందు పుట్టడానికి వీల్లేదు. ఎందుకని? ఈ లోకంలో ప్రతిదీ కూడా దేవుడు సెట్ చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2009లో నేనెవరో మీకు తెలీదు, దేవుడు ఇక్కడ సిద్ధపరిచాడు. ఫస్ట్ రూతుమ్మ ఆంటీ గారికి చూపించారు, నేను వచ్చాను, ఆరాధనలు జరిగినాయి. ఆ తర్వాత బాబురావు అన్నయ్య 5 సంవత్సరాలు వాళ్ళ స్థలం ఇచ్చాడు ఇక్కడ మందిరం జరగటానికి. ఇదంతా ఏంటో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రణాళిక. చేతుల పైకెత్తి స్తోత్రం కలుగునుగాక. అలాగా సంఘములోకి అనేక మందిని ప్రభు చేర్చుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, మనకు శ్రమలుంటాయి, మనకి కష్టాలుంటాయి, మనకు వేదనలుంటాయి, మనకు బాధలుంటాయి, మనకు రోగాలుంటాయి. వాటన్నిటితో పాటు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, పాడదాం. ఈ కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఆమేన్. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకి ఈ భూమి మీద రకరకాల కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో మనల్ని ఆదరించేది మన ప్రభు ఒక్కడే. ఆమేన్. ఈ రాత్రి ఆదరించేటటువంటి ఆ దేవుడే క్రిస్మస్గా మన మధ్యలో ఉన్నాడు.
జకర్యాతో మాట్లాడుతున్నాడు, జకర్యా నీ కుమారుడైనటువంటి యోహాను పుడతాడు, అతనికి నువ్వు యోహాను అని పేరు పెట్టాలి. అతను ఎవరో తెలుసా? కన్య అయినటువంటి మరియ గర్భములో పుట్టబోతున్న రక్షకుడైన ప్రభువుకి సేవకుడిగా పనిచేయాలి. అంతేకాదు యేసు ప్రభువుకి ఆయన బాప్తీసం కూడా ఇవ్వాలి. చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన జకర్యా ఊహించిన మలుపు ఏంటంటే తన కుమారుని దేవుడు సేవకుడిగా చేశాడు. ఆలస్యంగా మన జీవితంలో ఏం జరిగిన దాని గురించి భయపడకూడదు. ఈ రాత్రి క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా? 2024 సంవత్సరంలో జరగని నీ జీవితంలో కార్యాలు 2025లో జరుగునుగాక. నీవు విశ్వసించే దేవుడు ఎవరంటే సామాన్యుడు కాదు. ఆయన ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదానిగా చేయగలిగిన వాడు. నీ జీవితంలో అచంచలమైన కార్యాలు చేయగలిగిన వాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, హృదయము తెరిచి ప్రభువును నువ్వు ఆరాధించాలి. ఆమెన్. మరియా గృహములో కూర్చొని ప్రార్థన చేస్తుంది. గాబ్రియల్ దూత గారు అక్కడికి వెళ్ళిపోయి మరియతో అంటున్నారు, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీ గర్భాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మరియా ఎగురు గంతులేసిందంటే ఎంత అవమానం అండి. కన్యక గర్భవతి అయితే ఊరుకుంటుందా ఊరు? అంతేకాదంటే అప్పటికే యోసేపు గారితో ప్రధానం అయిపోయింది. దూతతో చెప్పాలి, భలేవాడవయ్యా దూత, నీకు 2 నమస్కారాలు, ఇంకొక అమ్మాయిని ఎవరన్నా ఎత్తుక్కో, ఏసయ్యని జన్మించడానికి నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదిగో ఒక వ్యక్తితో ప్రదానం చేయబడ్డాను. నన్ను ఎందుకయ్యా ఎన్నుకుంటావు? ఒకవేళ నేను ప్రదానం చేయబడిన తర్వాత కనుక నాకు గర్భం వస్తే నన్ను ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? ఈ సమాజం ఊరుకుంటుందా? ఈ ఊరు ఊరుకుంటుందా? ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఆమె ఆలోచించినప్పటికీ వెంటనే ఏమందో తెలుసా? నీ దాసురాలకి నీ చిత్తమే జరుగునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లి చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమంటుందండి? నీ చిత్తమే అంటే అది కష్టమైనా నష్టమైనా దేవుడు సిద్ధపరిచింది మనం స్వీకరించాలి. ఈ క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? మనం క్రీస్తుని భరించాలి, క్రీస్తుని ధరించాలి. అది కష్టమైన యేసయ్య మార్గంలోకి మనకు వచ్చిన తర్వాత అంత అనుకూలత ఉండదు. చర్చిలోకి అడుగుపెట్టి రక్షణ పొందిన తర్వాత కష్టాలు నిన్ను వెంబడిస్తాయి, శోధనలు నిన్ను తాకుతాయి. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నిన్ను సిద్ధపరిచిన అంటే తల్లి గర్భములో నుండి నిన్ను పుట్టించిన దేవుడు నీతో సదాకాలము ఉంటాడు. ఆమెన్. అందుకే కదా యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడాడు, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఏం పేరు పెట్టాలి? అందరు చెప్పండి, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అందరు చెప్పుకోండి, పక్కన వాళ్ళకి మొక్కలు తిప్పి దేవుడు మనకు తోడు అని చెప్పండి. ఉన్నారా పక్కన ఎవరన్నా? ఇప్పుడు చెప్పండి నాతో, యేసయ్య మనకి ఎవరు? తోడు. గట్టిగా అందరూ అనండి మరోసారి, యేసయ్య మనకి తోడు. ఇంకా అర్థం అవటానికి చెప్తా, క్రిస్మస్ దేవుడు మనకి తోడు. ఎవరు క్రిస్మస్ దేవుడు? పరలోకములో నుండి మన కోసం దిగిపోయిన మన దేవుడు. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, దేవుడు నాకు తోడు అని చెప్పండి అందరూ. ఈ రాత్రి జకర్యా జీవితంలో ఎంత విసిగిపోయాడో, వేసారిపోయాడో. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో వెంటనే ఎగిరి గంతేశాడు. ఎలిజబెత్ అమ్మకు తెలిసిపోయింది, ఆమెకు కూడా సంతోషం వేసింది. ఎందుకంటే నా దేవుడు నన్ను ఇప్పటికీ కరుణించాడా. దేవుని సంఘానికి, విశ్వాసికి, దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం, ఆయన మన జీవితంలో కార్యము చేసినా చేయకపోయినా ఆయనే మన దేవుడు. ఆమెన్. నేనైతే అంటాను, బ్రతికినా చచ్చిపోయినా ఆయనే. అందరూ అనండి, కొంచెం ధైర్యం ఉంటే. ఇంకో మీకు అచ్చ తెలుగులో చెప్పిన దమ్ముంటే అనండి, బ్రతికినా చచ్చిపోయినా ఆయనే దేవుడు. ఆర్కెస్ట్రా వాళ్ళు ఎడిపోయారు, ఉన్నారా? ఆర్కెస్ట్రా వాళ్ళు ఎక్కడున్నారండి? బ్రతికిదను నేను నీ కోసమే, చావైతే లాభమే, యేసయ్యా చావైతే లాభమే. పాడతారా? బ్రతికిదను నేను నీ కోసమే, చావైతే లాభమే, యేసయ్యా చావైతే లాభమే. యేసుని గూర్చిన వార్తను చాటుటకు, యేసుని గూర్చి పాడండి వార్తను. ఏం రాదా? యేసును గూర్చిన వార్తను. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు?
యేసుని గూర్చిన వార్తను చాటుటకు ముందుకు సాగిపోదును నేను. పాడదామా? ముందుకు సాగిపోదును, బ్రతికెదాను నేను నీ కోసమే, చావైతే లాభమే యేసయ్యా, చావైతే లాభమే. కాబట్టి మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనకు తోడుగా వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా నీతో సదాకాలం ఉండేది ఆయనే. అందుకే ఆయనకి బైబిల్లో పెట్టిన పేరు ఇమ్మానుయేలు. ఎప్పటికి తోడుగా ఉంటాడు? 2024 సంవత్సరం 12వ మాసం వరకు కాదండి, మనము ఊపిరితో ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనకు మనము భయపడాలి, ఆయనకు మనము లోపడాలి, ఆయన ఎదుట మనము భయముతో బ్రతకాలి. జకర్యా కార్యం జరిగినా జరగకపోయినా సేవ చేస్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, ఏడ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, కష్టాలు చూస్తున్నాడు. అమ్మాయి అందరికీ ప్రార్థన చేస్తే అందరికీ కార్యాలు జరుగుతున్నాయి, మనకు జరగట్లేదు ఏంటి అన్నాడు. ఇద్దరు ఏడ్చుకున్నారు, మరలా బయటకు వచ్చి సంతోషంగా దేవుడు పనిచేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు శోధనలో ఉన్న ఒక రోజు దేవుడు వాళ్ళని కలగజేసుకున్నాడు. ఆమెన్. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన జీవితాలను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. నువ్వు ఎవరివైనా సరే, నీవు పరిపూర్ణంగా ఆయన వైపు తిరిగినప్పుడు నీ జీవితంలో బలమైన కార్యాన్ని ఆయన చేస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేకపోయినా ఇంత ఏడ్చాం కానీ ఇప్పుడు భలే పిల్లోని ఇస్తున్నాడు దేవుడు. ఎవరంట ఆయన? కొండల్లోకి వెళ్ళి యేసుని గూర్చి ప్రకటించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరం. ఆమెన్. జకర్యా గారు, ఎలిజబెత్ గారు ఎగిరి గంతులేశారండి. అంతేకాదంట, మరియమ్మ గారు వచ్చేసారంట. వచ్చేసి ఎలిజబెత్ అమ్మగారు మరియమ్మ గారికి ఏమవుతారంటే అమ్మగారు అవుతారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో సేవ చేస్తారు వీళ్ళు. వచ్చేసి అమ్మగారండి, ప్రభుదూత నాకు వచ్చి ఇలా చెప్పిందండి అంటే వెంటనేనంట మరియమ్మను చూడగానే ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి యోహాను గారు గంతులు వేశారంట. చేతుల పైకెత్తే హల్లెలూయా. మరియమ్మ గర్భములో ఉన్నటువంటి ఒక స్పాట్ అంటే యేసు ప్రభు అప్పటికి ఇంకా పిండముగా కూడా రాయబడలేదు, ఒక చిన్న నలకగా ఉండుంటాడు యేసు ప్రభు అంతే. ఆయన చూడగానే యోహాను గారు, 6 నెలల యోహాను గారు మరి ఎలిజబెత్ అమ్మ గర్భములో గంతులు వేస్తున్నాడంట. ఆమెన్. ఈ రాత్రి ఒక మాట చెప్పిన, నీ జీవితంలో ఆయనకు తెలియకుండా ఏది కూడా లేదు. నువ్వు నమ్మాల్సిన విషయం ఒకటే, నేను ప్రభువుని స్వచ్ఛందంగా నేను అంగీకరిస్తాను, స్వచ్ఛందంగా ఆయన నామాన్ని ఆరాధిస్తాను. మన జీవితాల్లో అవునన్నది కాదన్నది చేయగలిగిన దేవుడు మనం విశ్వసించినటువంటి ప్రభు అండి. 2024 సంవత్సరం ఈరోజు ఒక న్యూస్ ఎంతమంది విన్నారో నాకు తెలియదు. తెలంగాణలో భూకంపం వచ్చింది. మీలో ఎంతమందికి తెలుసు? ఎవరో ఎత్తారు చెయ్యి పాపం. అక్కడ మా చుట్టాలు ఉన్నారు తెలుసా. నేనైతే టీవీ న్యూస్ అయితే నమ్మలేదేమోలే కానీ వాళ్ళు నిజాలు చెప్తారు పాపం. స్తోత్రం కలుగునుగాక. మా సిస్టర్ వాళ్ళు కల్లూరులో ఉంటారు, మీకు తెలుసు, పాస్టర్ దయాకర్ గారు. మంచం మీద కూర్చున్నారంట, మంచం 3 సెకండ్స్ ఇలా తిరిగిందంట. ఆమెన్. వెంటనే నాకు ఫోన్ చేసి, విజయవాడలో భూకంపం వచ్చిందంట, మీకు కూడా వచ్చిందా అంటున్నారు. నేను బాగానే ఉన్నా అన్న. హల్లెలూయా. రోజులు కాలాలు మన చేతిలో లేవండి. దేవుడు ఈ భూమిలో నిన్ను నన్ను ఒక పాత్రగా నిలబెట్టాడు. మనం మంటి ఘటాలం, మనల్ని కృప చూపుతున్నాడు. 2024 సంవత్సరం 12వ మాసం 4వ దినం మనల్ని సజీవులుగా పెట్టాడు. ఎందుకంటే మన ఘటములో ఆయన జీవాన్ని పెట్టాడు, ఆయన మనం ఆరాధించడానికి. హల్లెలూయా. కొంచెం సంతోషంగా హల్లి చెప్పండి. అసలు ఎందుకు ఈ ఘటాలను పెట్టాడు, మరి తీసేమని అడుగుదామా? ఓ పని అయిపోద్ది. మళ్ళీ ఎంత భయమో కదా. ఎవరన్నా రాత్రిపూట పలానోళ్ళు చచ్చిపోయారంటే వీళ్ళకి టెన్షన్ పుడతా ఉంటుంది. చావు ఎప్పటికీ సత్యం. హల్లెలూయా. కానీ నీ దగ్గరికి ఎప్పుడు వచ్చిద్దో రాదో అనేది సీక్రెట్ అంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చచ్చిపోవటం ఎవరైనా ఖాయం, కానీ నీ దాకా ఎప్పుడొచ్చిద్దో ఎవరికి, నా దాకా ఎప్పుడొచ్చిద్దో ఎవరికి తెలియదు. కాబట్టి దాన్ని విశ్వసిస్తూ ప్రభుకి నమ్మకంగా బ్రతకాలి మనం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దుఃఖంలో ఉన్న జకర్యా గారు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఆమెన్. ఎందుకు స్తుతిస్తున్నారు? 80 సంవత్సరాల దాకా కూడా పిల్లలు లేరు, అయినా నువ్వు నన్ను మర్చిపోలేదయ్యా. దేవుడి కోసం ఏది నువ్వు చేసినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనుషులైతే మర్చిపోతారు. నువ్వు ఒక మేలు చేసావు అనుకో, 2 ఏళ్ల తర్వాత నువ్వు ఎవరో తెలియదు మొఖం తిప్పుకు తిరుగుతూ ఉంటారు.
మనకు అనిపిస్తుంది, నా దగ్గరకు వచ్చి అందరూ నేను ఎంత మేలు చేశాను అమ్మగారు, అసలు ఎంత గర్వంగా తిరుగుతుందో అంటారు. కానీ మన దేవుడు అలా కాదు. మనం ఇంత చేస్తే అంత పెడతాడంట. హల్లెలూయా. కొంచెం ఇస్తే అచంచలంగా మళ్ళీ ఆశీర్వదిస్తాడు ఆయన. జకర్యా గారు అంటున్నారు, నా దేవుడు ఎంత గొప్పవాడు. ఎలిజబెత్ అమ్మ మరియమ్మను చూడగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాను గంతులు వేస్తున్నాడు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ శుభములో మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న మాట, క్రీస్తు యొక్క రాకడ గురించి, క్రీస్తు యొక్క కృపను గురించి మనము అనేక మందికి చాటించాలి. ఆమెన్. ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే, ఒకళ్ళు ఎవరైనా ప్రభువుని నమ్ముకోలేదనుకో వాళ్ళకి మీరు చెప్పండి. యేసయ్య నమ్మకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకంలోకి వెళ్తాం. ఈ భూమి మీద నుంచి మనల్ని పరలోకంలోనికి తీసుకెళ్ళటానికే ఒకే ఒక మార్గముగా, ఏక మార్గముగా యేసయ్య భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. ఒక్కసారి చదవండి యోహాను సువార్త. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆగండి. యేసు ప్రభువుని మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు పంపించాడంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అందరూ, నిత్య జీవం ఇవ్వడానికి అనండి. ఎవరిని నమ్మాలి? యేసయ్యని నమ్మితే నిత్య జీవం, యేసయ్యని నమ్మకపోతే నిత్య నరకం. తీర్పు తీర్చబడతామంట, నరకంలోనికి వెళ్తాం. తీర్పులోకి రాకుండా మనం ఏం చేయాలంటే యేసయ్యని నమ్మాలి. ఆయన రక్షణ మనం అంగీకరించాలి, పూర్తిగా అంగీకరించాలి. రక్షణ అంగీకరించడం అంటే యేసయ్య రక్షించబడ్డానంటే కుదరదు. నువ్వు చర్చికి వెళ్ళాలి, వాక్యం వినాలి, బాప్తీసం తీసుకోవాలి, నమ్మకంగా దేవుని మందిరములో నీ విశ్వాసాన్ని నడిపించుకోవాలి. ఆమేన్. ఇది దేవుడు కోరుకునేది. అందుకని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని నశింపక ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడంట. ఈ క్రిస్మస్లో నిన్ను నిత్య జీవాన్ని ఇవ్వటానికే దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు నరకంలో కాలటం ఆయనకి ఇష్టం లేదు. చాలామంది అనుకుంటున్నారు, వీళ్ళు చెప్పేదంతా నిజమేనంటారా అనుకోండి. నిజంగా అండి. హల్లెలూయా. నమ్మరనే కదా ధనవంతుడిని ఎక్కడేసాడు? అగ్నిగుండంలో పడేసి ఆడు కాలుతా ఉన్నాడంట. అప్పుడు అంటున్నాడంట, అయ్యా ఇక్కడ మారు మనసు పొందుతానని. అక్కడ మారు మనసు పొందటం లేదు, బాప్తీసం కూడా లేదు. బాప్తీసము మారు మనసు అంతా ఎక్కడ? భూమి మీదే. భూమి మీద ఉండగానే నువ్వు డిసైడ్ అవ్వాలి, నువ్వు నిర్ణయించుకోవాలి. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయండి. ఆ మార్గంలో మేము పోతామంటే కూడా కుదరదు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేను తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీదే లేడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ క్రిస్మస్ రోజు దేవుడు మనతో చెప్పేది ఒకటే, ఆయన్ని అంగీకరిస్తే మనకు నిత్య జీవం. ఆయన్ని నమ్ముకుంటే మనం పరలోకంలోకి వెళ్తాం. ఆయన్ని గనక నమ్ముకోకపోతే మనము తీర్పులోనికి వెళ్తాం. తద్వారా మనకు జరిగేది ఏంటంటే నిత్యమైన నరకాగ్ని, అగ్నిగుండంలోనికి మన దేవుడు తీసుకెళ్తాడు. అందుకని ఈ రాత్రి నరకము ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడు తెలుసా? ఒకే ఒక వ్యక్తి కోసం. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? సాతాను. అందరు చెప్పండి, వెనకాల వాళ్ళు చెప్పండి. నరకం ఎవరి కోసం అంటే దేవుడు పెట్టింది? మన కోసం కాదు. ఎందుకంటే మనం ఆయన మహిమా స్వరూపం. మనం ఆయన అంగీకరిస్తే మనకేమో నిత్య జీవం పెట్టాడు. అపవాది అయిన సాతానికి మాత్రం నిత్య నరకం పెట్టాడు. అందుకనే అపవాది ఈ లోకంలో ఉండి మనల్ని కూడా వాడి ప్లేస్లోకి వెళ్ళటానికి మనల్ని లాక్కుంటున్నాడు. ఒక ఆయన ఇలాగే పెద్ద ఆయన అంట, పాపం ఎంత భక్తిపరుడో అనుకున్నాడంట, ఈ సైతాన్ని ఎన్ని పనులు చేస్తున్నాడో, ఆడిని తాగేయమంటాడు, ఆడిని తిరిగేయమంటాడు, ఆడిని తిట్టమంటాడు, ఇన్ని బాధలు పెడుతున్నాడు ఈ సైతాన్. అసలు ప్రార్థన సైతాన్ కోసం చేద్దాం మనం అని 21 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఎవరి కోసం? మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా.
ఈయన అనుకున్నాడంట, ఈ పెద్ద ఆయన అసలు అందరి కోసం మారు మనసు ప్రార్థన చేయటం కంటే ఈ సైతాన్ గాడి కోసం చేసేద్దాం, ఆడు మారు మనసు పొందితే ప్రపంచం అంతా మారిపోద్ది కదా. అసలు ఎవడో తాగడు, ఎవడో తిరగడు, ఎవడో కూడా విగ్రహారాధన చేయడు, ఎవడో ఏ పనులు చేయడు, అసలు ఆడి కోసం చేద్దాం. 21 రోజు ఉపవాస ప్రార్థన చేస్తే 21వ రోజు ప్రత్యక్షమయ్యాడంట. ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ప్రత్యక్షం అవ్వాలండి? యేసయ్య కదా, ఆమేన్. కానీ ఆయనకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? సైతాన్ అంట. ఆడు అంటాడంట, యారా నా కోసం చేస్తావా ప్రార్థన? యేసయ్య ఏం చెప్పాడురా? నీ కోసం నీ పిల్లల కోసం చేసుకోమని చెప్పాడు కదా, నా కోసం చేస్తావా అని 2 ముటిక్కేలు పొడిచాడంట. అంతే, సైతానిక కనపడ్డాడని చెప్పి మనోడికి పైకి వెళ్ళిపోయాడు. ఆమెను చెప్పండి గట్టిగా. కొంతమంది ఇలాగ ఉంటారు. సాతానికి మారు మనసు లేదు, ఎందుకంటే దేవుడు చెప్పాడు వాడికి ఎప్పటికీ అగ్నిగుండమే. వాడికి మారు మనసు లేదు, వాడికి బాప్తీసం లేదు, వాడు అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు కోల్పోయి కింద పడ్డాడు, కింద పడి మామూలుగా కూర్చోట్ల భూమి అంతా తిరుగుతున్నాడంట. భూమిలో నుంచి వాడు చేసే పని ఏంటంటే ఏ పరిశుద్ధుని లాగేద్దాం, ఏ సంఘం నుంచి ఎవరిని లాగేద్దాం, ఏ కళ్ళబొల్లు మాటలు చెప్దాం, ఏ చెడు మాటలు చెప్దాం, ఏ వేషపు మాటలు చెప్దాం, అన్నీ చెప్పేసి నాలాగా నేను ఒక్కడినే నరకంలోకి వెళ్ళటం వాడికి నాకు ఇష్టం లేదు. ఇదిగో సంఘాలలో ఉన్న విశ్వాసుల్ని గలిబిలు చేసి నాతో పాటు ఫ్రెండ్షిప్ చేపించుకుంటా. ఆమేన్. సైతాన్ ఎంత మంచోడు కదా. సైతానికి ఉన్నటువంటి ఫెలోషిప్ ఎవరికి లేదండి. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది మనం ఆత్మీయ సహవాసంలో ఉండాలి. కానీ చాలామంది ఎలా అయిపోతున్నారు? సాతాను క్రియల్లోకి వెళ్ళిపోతున్నారు, సాతాను మాయల్లోకి పడిపోతున్నారు. ఈ రాత్రి సమయంలో నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగించునుగాక. నీవు నరకములోనికి వెళ్ళటం దేవుడి చిత్తము కాదు. చేతుల పైకెత్తి హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లే చెప్పండి, ఇంకా గట్టిగా హల్లే చెప్పండి. ప్రభు యేసు నా రక్షక తొలగు నిరతమునే నిన్ను చూడ. పాడదాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. పాడదాం అందరం. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు, పాడతారా, నిన్ను చూడా. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదామండి అందరూ. లెక్కానే నీ మార్లు పడిపోతిని, దిక్కులేని నైతిని. దిక్కులేని వాడ నేనైతిని, చక్కగా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడని. చక్కగా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను. అందరూ చప్పట్లు కొడుతూ పాడుదాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక కన్నులు నాకు నిరతమునే. ప్రభు యేసు నా రక్షక. చేతులెత్తి గట్టిగా హల్లే చెప్తారా? కొంచెం గట్టిగా అండి, ఇంకొంచెం గట్టిగా. సైతాన్ గాడు వచ్చి 2 వీకెడ్ ఈ రోజుల్లో చాలా మంది ఇంతే. నీ జీవితాన్ని రక్షించేటటువంటి యేసయ్య వైపు నీవు చూడాలి.
ఈ ప్రపంచంలో ఒకే ఒకడి కోసం అగ్నిగుండం సిద్ధం చేసింది. అది ఎవరు అంటే అపవాది. వాడు ఏంటి చేస్తున్నాడంటే నిన్ను కూడా వాడితో సహా అగ్నిగుండంలోకి లాక్కెళ్ళాలి. వాడి ప్రయత్నాలు ఫలించకుండా ఉండునుగాక. ఈ గొల్లపూడి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు నిత్య జీవానికి వారసుడైన యేసు మార్గంలోనికి వచ్చునుగాక. హల్లెలూయా. నువ్వు వాడు చెప్పిన పనులు చేస్తే మరి అటే వెళ్తావు. కానీ ఎవరు చెప్పిన పని చేయాలి? యేసయ్య చెప్పినట్టుగా చేయాలి. ఆయన ఏమన్నాడు? నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగుగా జీవించండి. చీకటిలో మీరు ఉండొద్దు, పాపములో మీరు ఉండొద్దు, అతిక్రమాల్లో మీరు ఉండొద్దు. యేసు రక్తములో మీరు కడగబడాలి. ఈ రాత్రి అపవాది యొక్క అగ్నిగుండంలోనికి మనము దేవుని పిల్లలము వెళ్ళకూడదు. ఆమెన్. గట్టిగా ఆమెన్. అలా వెళ్లకుండా ఉండాలంటే క్రిస్మస్ దేవుడైన యేసు మార్గములో మనం ఉండాలి. యేసయ్య అన్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని నడిపించాను, నా మహిమను మీకు చూపించాను. ఒకవేళ మీరు కాదు అనుకున్నది కూడా నేను చేయగలిగిన వాడును. జకరియా స్తుతిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. క్రిస్మస్లో ఎంత ఆనందం, ఎంత ఐక్యత. మరియమ్మ, ఎలిజబెత్తులు కలిసి ప్రభువుని ఆరాధించారు. హల్లెలూయా. ఆమె గర్భములో ఉన్న రక్షకుడైన ప్రభువుని వాళ్ళు స్తుతించారు, ప్రస్తుతించారు. క్రిస్మస్ అనే మాటకి ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని మనము స్తుతించాలి, ప్రభువుకు మన జీవితాలు అప్పగించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే మనకి తోడుగా ఉండేవాడు. ఈ లోకములో ఉన్నటువంటి రిలేషన్స్, బాంధవ్యాలు, బంధాలు అన్ని తాత్కాలికంగా కట్ అయిపోతూ ఉంటాయి. ఆమెన్. తాత్కాలికంగా కట్ అయిపోతూ ఉంటాయి. కానీ మనల్ని పిలిచిన మన యేసయ్య మనతో ఎప్పటికీ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఇంత గొప్ప దేవుని సన్నిధి ఈ క్రిస్మస్లో మనల్ని బలపరుస్తుంది. కాబట్టి విశ్వసిద్దాం, దేవునికి మహిమకరంగా నడుద్దాం, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేస్తారా? అందరూ కళ్ళు మూసుకుంటారా? ఒక చిన్న ప్రార్థన మీ మనసుల్లో ప్రార్థన చేస్తారా? అందరు